ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనానికి దారితీశాయి. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారనే నెపంతో యూట్యూబర్ ప్రశ్నరావెన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఈ రచ్చకు కారణమైంది. అయితే ఈ అరెస్ట్ను తీవ్రంగా తప్పుబడుతూ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తారు. అధికార పక్షం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని ఆరోపిస్తూ మీరు ఆట మొదలు పెట్టారు, ప్రజలు ముగిస్తారు, గేమ్ ఆన్ అంటూ ఓ వీడియోను వదిలారు. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ తీవ్ర అభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజుపై అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శల దాడికి దిగారు. ప్రకాష్ రాజుకు ప్రస్తుతం చేతిలో సినిమాలు కానీ షూటింగ్లు కానీ లేవని ఎద్దేవా చేస్తూ రోజు పనికిరాని గొడవలు పోస్టులతో కాలక్షేపం చేయటం మానేసి హాయిగా తన పని తాను చూసుకోవాలని హితో పలికారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని తన సొంత విలువను తగ్గించుకోవద్దంటూ ఘాటుగా స్పందించారు. ఇంకా ఎంత దిగజార్చాలండి? ప్రాయశా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు అర్థం చేసుకోవాలి, చూస్తున్నారు. ఇప్పుడు దాకా రావణ్కి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్పెషలీ మన హీరో జటా శ్రావణ్ గారు అద్భుతంగా వాదించి 4 బెయిలు తెచ్చారు. ఇది ఇక్కడతో ఆగదు. మీరు ఎంతసేపు ఇలాంటి దౌర్జన్యం చేస్తూ ఉంటారో మీరేంటో జనాలకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ నాట్ డన్. పీపుల్ విల్ రివోల్ట్, పీపుల్ విల్ క్వశ్చన్, అండ్ వీ విల్ స్టాండ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య నడుస్తున్న ఈ సోషల్ మీడియా వార్ నెటిజన్లను రెండుగా చీల్చింది. జనసేన మద్దతుదారులు పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ప్రజాస్వామ్యంతో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందని, దానికి వ్యక్తిగత దూషణలతో సమాధానం చెప్పడం సరికాదంటూ ప్రకాష్ రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి వివాదం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా రన్ అవుతుంది.